హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాః వ్యాసశంకరమధ్యమాః అస్మదాచార్యపర్యంతాః వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. సాయిరామ్ గురువు గారు. సాయిరామ్ అండి. 18వ శ్లోకం కంటిన్యూ చేస్తున్నామండి. దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణం తద్వృత్తి సాక్షిణం విద్యాత్ ఆత్మానం రాజవత్ సదా. ఆత్మానం రాజవత్ సదా. ఇది గొప్ప ఉపదేశం అండి. ఉపదేశం లేని వాళ్ళందరూ కూడా ఈ ఆత్మానం రాజవత్ సదా అన్న స్థితిని ఉపదేశంగా స్వీకరించవచ్చు. ఉపదేశం అంటే అర్థం నీకు లక్ష్యాన్ని గుర్తు చేయడం అని అర్థం. మొదటి లక్ష్యం ఆత్మానం రాజవత్ సదా. ఇది గుర్తుపెట్టుకో. ఈ స్థితిని సాధించినటువంటి వాళ్ళే ఉత్తర కాలంలో పరిణమించి బ్రహ్మనిష్టకి పరిణమించగలుగుతారు, ఆత్మనిష్టలో నిలకడగా చెందగలుగుతారు. మానవుడు వ్యవహార కాలంలో ఏ ఏ వృత్తులలో అయితే కదులుతూ చెరుస్తూ అనుభవిస్తూ స్మృతి జ్ఞానాన్ని పొందుతూ ఇంద్రియ జ్ఞానాన్ని సంవేదనల్ని అనుభవిస్తూ తనలో తాను ఉండేటటువంటి ఉనికిని మరచిపోతూ తనకన్యమైనటువంటి దానిలో కలిసిపోతూ ఈ ఆత్మానం రాజవత్ సదా అనేది మరుపు గెలిపి కాలాంతరంలో జరిగింది, ప్రతి ఒక్కరిలోనూ జరిగింది. అయితే అభ్యాస వైరాగ్యాలతో, సాధన చతుష్టయ సంపత్తితో, చతుర్విధ శుశ్రూషలతో జాగ్రత్తగా దీనిని పునః పొందవచ్చు. స్వరూప జ్ఞానమే కాబట్టి. అన్య జ్ఞానం అయితే ఏ అంగారక గ్రహం మీదకు వెళ్ళి పొందాలంటే ఎవరి వల్ల అయ్యే పని కాదు. సూర్యుడి మీదకి వెళ్ళి పొందాలంటే అసలు ఎవరి వల్ల అయ్యే పని కాదు. కాబట్టి ఎక్కడికో వెళ్ళి పొందేది కాదు, తనలో తానే, తన హృదయ స్థానంలో తానే పొందేటటువంటి అంశం. అయితే అన్ని వృత్తులకి మూలం అహం వృత్తి. ఈ అహం వృత్తి ఏర్పడిన తర్వాతే ఏ వృత్తి అయినా ఏర్పడుతోంది. ఈ అహం వృత్తి, వృత్తి రూపకమైన అహం,
అంటే మనలో అహం చాలా స్థాయిలో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో. వృత్తి రూపకమైన అహం అహంకారం, జీవుడు. అయితే దేహమే నేననేటటువంటి ప్రాథమికమైన ఆభాస, అజ్ఞానం, అధ్యాస, అనాత్మ అజ్ఞానం వలన ఈ అహం వృత్తి చిత్తవృత్తులుగా పరిణమించి అనేక దేహేంద్రియ మనో బుద్ధి వ్యాపార సంఘాతమై సంగతమై సాంగత్యం చెంది సంగత్వం చెంది కడకు సుఖ దుఃఖాల పాలవుతూ ఉంటుంది. ఇది మనం రోజు గమనించేది. ఈ రోజు గమనించే దాంట్లో నుంచి మనం ఏమని ఎదగాలి, ఇప్పుడు ఎలా ఎదగాలి అనేది చెప్పడమే ఆత్మబోధ. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంతసేపు త్యజించవలసిన అంశం గురించి చెప్పటం లేదు ఇక్కడ. ఆ 2 పాఠాలు ఒకేసారి చెప్తుంది ఆత్మబోధ. అనాత్మ త్యాగం ఎలా చేయాలి అంటే, అనాత్మ ఎడల ఉన్నటువంటి ప్రాధాన్యతాభావాన్ని, అనాత్మ ఎడల ఉన్నటువంటి సత్యత్వ భావాన్ని, అనాత్మ ఎడల ఉన్నటువంటి వ్యవహారపూర్వక వృత్తి అనేటటువంటి సామాన్య భావం కలిగి ఉండవలసింది పోయి, అక్కడ విశేషమైనటువంటి దైవీ భావాన్ని మరుగైపోయేటటువంటి పద్ధతిగా వ్యవహరించటం నీవు దివ్యాత్మ స్వరూపుడు అని తెలుసుకునే అవకాశాన్ని కోల్పోవడం లాంటిది. జాగ్రత్తగా గమనిస్తే దివ్యాహం, శుద్ధాహం, బుద్ధాహం, నిత్యోహం, ముక్తోహం, కేవలోహం, పరోస్మ్యహం. ఇది మానవ జీవిత లక్ష్యం. ఈ అహం అనే వృత్తి తన మూలాన్ని తాను తెలుసుకుంటూ పోయే కొద్దీ, తనను తాను తెలుసుకుంటూ పోయే కొద్దీ, తనను తాను నిర్ణయం పొందే కొద్దీ, తానే లేనటువంటి నిర్ణయ స్థితిని పొందే కొద్దీ ఈ రీతిగా పరిణమిస్తుంది. అందుకని అహం వృత్తి యొక్క మూలాన్ని కనుగొనండి. మూలాభావమిదం జ్ఞాతం అని ఒక సూత్రం ఉంది. పెద్దలు కైవల్యం విషయాలలో చెప్పినటువంటి అంశాలని మంత్రాలుగా భావించకూడదు, సూత్రాలుగా, సూచనలుగా భావించాలి. అంటే అర్థం ఏంటంటే, అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనే బ్రహ్మసూత్రం ఉందనుకోండి. ఇప్పుడు దీన్ని ఓం నమ శివాయలాగా మంత్రంలాగా జపం చేస్తానంటే ప్రయోజనం లేదు, ఫలితం రాదు. అలాగే చాలామంది మహావాక్యాల జపం చేసేవాళ్ళు ఉంటారు. ఇది చాలా ప్రాథమికమైనటువంటి స్థాయి అన్నమాట. ఈ జపం అనేది సాధకుడు చతుర్విధ శుశ్రూషల కాలంలోనే సంపాదించాలి, సాధన చతుష్టయ సంపత్తి కాలంలోనే సంపాదించాలి. ఈ జపసిద్ధిని పొందాలి. ఆ జపాస్థితికి ఎవరైతే వచ్చారో వాళ్ళే ఆత్మనిష్టని, బ్రహ్మనిష్టను పొందగలుగుతారు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఈ నిర్ణయ క్రమాన్ని మనం తెలుసుకోవాలి. పెద్దలు సూచించేటటువంటివన్నీ కూడా కైవల్య మార్గంలో ఉన్నవి సూచనలు, సూత్రాలు. అంటే లక్ష్యాన్ని నిజానికి చెప్పటానికి వీలు కాదు, ఇంద్రియాలు లేవు కాబట్టి. గాఢ నిద్రావస్థలో ఏముందో చెప్పడానికి ఇంద్రియాలు లేకపోతే, సృష్టి ఆది స్థితి యందు విశ్వం లేకముందు ఉన్నటువంటి స్థితి గురించి ఇంద్రియాలు ఎలా చెప్పగలుగుతాయి? అవి ఇట్ పాసిబుల్? అది ఎంతసేపు పదార్థ సంగతం, ఇంద్రియార్థములన్నీ కూడా. అది పదార్థం నుంచి యథార్థానికి వచ్చేటప్పటికే మోగపోతాయి. అథవా ఒకవేళ సైగలతో ఏదో చెప్పడానికి యథార్థాన్ని ప్రయత్నించిన తదర్థ స్థితికి, అంటే తత్స్థితికి వచ్చేటప్పటికి అక్కడ అసలు సాధ్యమే కాదు. ఎందుకని? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఈ ఇంద్రియాలు ఏవి దాన్ని తెలియజేయలేవు అని చెప్పేస్తుంది. కాబట్టి ఇటువంటి జాగ్రత్తగా స్వానుభవ వాక్యాలని, సూచనల్ని, సూత్రాలని జాగ్రత్తగా పట్టుకోవాలి. అంతేగాని వాటిని మననపూర్వకమైన మంత్రాలుగా భావించకూడదు. ఆ మనన ప్రక్రియ అంతా కింద అయిపోయిందిగా. అందుకని వీటిని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. అందుకని నిన్నటి శ్లోకంలో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఇప్పుడు నువ్వు అవగాహన ద్వారా జ్ఞానాన్ని పొందాలి, నిర్ణయం ద్వారా జ్ఞానాన్ని పొందాలి, ఆచరణ ద్వారా జ్ఞానాన్ని పొందాలి. అంతేగాని
శ్రవణం మననం వలననే నాకు జ్ఞానం వస్తుందండి అంటే అది కేవలం ప్రాథమిక విద్య. చిన్నప్పుడు బై హార్ట్ యాద్ కర్ణ అంటారు. బై హార్ట్ చేస్తే వచ్చేటటువంటి జ్ఞానం అది ఊరికే ఎగ్జామినేషన్ రాసేటప్పటికల్లా పోతుంది. చాలా జాగ్రత్తగా గమనించాలన్నమాట. ఈ పరీక్ష రాస్తే పోయేటటువంటి జ్ఞానం పనికిరాదు. ఇది ముక్కును పట్టుకున్నటువంటి విద్య అనమాట. ఇది లాభంలా. చిన్న నిద్రలోనే పోతుంది, పెద్ద నిద్ర దాకా నిలబడదు. జాగ్రత్తగా గమనించేందుకని నిధిధ్యాసనం చేత నీలో ఏర్పడినటువంటి అవగాహన, తదవగాహన చేత ఏర్పడినటువంటి నిర్ణయం, తన్నిర్ణయం చేత ఏర్పడినటువంటి తన్మయం అంటే ఆచరణ, అనుభవం. ఇది మాత్రమే నీకు సరి అయినటువంటి పథంలో, సరి అయిన లక్ష్యంలో నడుపుతుంది. చదువు. మనోవృత్తుల గురించి నేను చదువుతున్నది కంటిన్యూ చేస్తున్నాను. మనోజనితమైన కాలములో మనోకల్పిత వృత్తులు కదులుచున్నవి. అంతే. నిన్న ఏం చేశాము అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. నిన్న ఈశ్వరుడు ఏం చెప్పాడు నాకు? నిన్న ఈశ్వరుడు వేరే, నేటి ఈశ్వరుడు వేరే, రేపటి ఈశ్వరుడు వేరే ఉంటాడు ఎక్కడన్నా? నిన్న పరమాత్మ వేరే, నేడు పరమాత్మ వేరే, రేపటి పరమాత్మ వేరే ఉంటాడా ఎక్కడన్నా? అలా ఉండడు కదా. చాలా జాగ్రత్తగా గమనిస్తే నిన్నటి నేను, ఇవాళటి నేను, రేపటి నేను వేరుగా ఉంటారు ఎక్కడన్నా? ఉండటం లేదు కదా. నేనే కాలత్రయాబాధితం కావడం లేదు, ఈశ్వరుడు కాలత్రయాబాధితం కావడం లేదు, బ్రహ్మము కాలత్రయాబాధితం కాదు, పరమాత్మ కాలత్రయాబాధితం కాదు, పరబాహ్యం అసలే కాదు. ఎందుకని అది పరాత్పరం. నువ్వు ఎన్ని పరం చెప్తే అన్నిటి పరాలకి అవతల పరాత్పరం. మరి అటువంటి కాలత్రయాబాధిత స్థితిలో నువ్వు ఉండాలి. కానీ ఎప్పుడు కూడా కాలత్రయము చేత అంకురిస్తున్నటువంటి, ప్రేరితమవుతున్నటువంటి, వృత్తి సంగతమైనటువంటి, కర్మ సంగతమైనటువంటి, జీవ సంగతమైనటువంటి, జగత్ సంగతమైనటువంటి దాంట్లోకి సంగత్వ దోషంతో దిగిరాకూడదు. నువ్వు ఉన్న స్థితిలోనే ఉండి సూర్యుని వలె ప్రకాశించు. చదువు. వృత్తి కదులుటకు చైతన్యం ఆధారము. వృత్తి కదిలినప్పుడు అది చైతన్యములోనే కదులుచున్నది. అంతే. ఇంకెక్కడైనా బయట కదిలే అవకాశం లేదుగా అసలు. ఎందుకని? అంతటా సముద్రం నిండా ఉన్న జలచరాలు సముద్రంలోనే కదలాలి కదా, వేరే ఎక్కడి నుంచి కదులుతాయి? వాటికి ఆధారం సముద్రమే. ఆ జలచరాలు పుట్టింది సముద్రంలోనే, ఉన్నది సముద్రంలోనే, పెరిగింది సముద్రంలోనే, పోయేది సముద్రంలోనే. అలాగే సకల వృత్తులకు ఆధారము సముద్రం, చైతన్య మహాసాగరం. అట్టి చైతన్య మహాసాగరంలోనే అన్ని సంకల్పాలు పుడతాయి, అన్ని వికల్పాలు పుడతాయి, అన్ని నిర్వికల్పములు అవుతాయి, అన్ని వృత్తి జ్ఞానం అంతా అందులోనే ఏర్పడుతుంది, పోతూ ఉంటుంది. ఈ ఆధేయమైనటువంటి వృత్తి ఆధారమైన చైతన్యంలో భాగం. కానీ జలచరములు ఎట్లా అయితే తమకు ఆధారమై ఉన్న సముద్రమును పట్టుకుని వేలాడుతున్నాయో, అలా ఈ వృత్తులన్నీ ఆ చైతన్యాన్ని పట్టుకుని వేలాడుతున్నాయి. అయితే ఒక సమస్య ఉంది ఇక్కడ. సముద్రం ఎప్పుడైనా కానీ జలచరాలని గుర్తించిందా? సముద్రానికి పెద్ద తిమింగలం అందులో ఉన్నా దానికి ఏం గుర్తింపు లేదు. అతి చిన్న ఏమంటారు వాటిని, అమీబా, జెల్లీ ఫిష్ ఏర్పడింది సముద్రానికి. అది ఆ ఎరుకతో పని లేకుండా ఉన్నటువంటివి పంచభూతాలు. అందుకని వాటికి ఏం పని లేదు, అవి అలా ఉంటాయి అంతే. ఉన్నదొన్నట్లుగా ఉండేటటువంటి లక్షణాలను మనం గుర్తించాలి. పంచభూతాలు, పంచతన్మాత్రలు, ఈశ్వరుడు, ఆత్మ, బ్రహ్మము, పరబ్రహ్మము, ఇలాంటి లక్షణాలన్నీ, ఈ పరతత్వానికి సంబంధించినటువంటి లక్షణాలన్నీ కూడా
ఉన్నదున్నట్లు ఊరకుండటము అనేటటువంటి లక్షణంతోనే నిర్ణయం చేయడానికి వీలవుతుంది. కదలికల ద్వారా, వ్యవహారం ద్వారా, ద్వంద్వ ప్రవృత్తి ద్వారా జాగ్రత్తగా పరిణామశీలమై కనబడుతున్నటువంటి, వినాశిత్వం పొందుతున్నటువంటి, ఆద్యంతములు కలిగినటువంటి, వికారిత్వం కలిగినటువంటి వృత్తులతో పరిమితమైన పద్ధతిలో మల విక్షేప ఆవరణ సదృశమైనటువంటి వాటితో మనం నిర్ణయం చేయడానికి వీలు కావడం లేదు. ఈ ప్రమాణం చాలటం లేదు. అక్కడికి వెళ్ళడం శబ్ద ప్రమాణంతో నేను సూర్యుడిని నిర్ణయిస్తానండి అంటే ఎలా వీలవుతుంది? సాధ్యం కాదు కదా. అలాగే వృత్తి ప్రమాణంతో వృత్తికి ఆధారమైన చైతన్యాన్ని ఎలా నిర్ణయిస్తాం? అసాధ్యం. చదవండి. వృత్తి లయించుట కూడా చైతన్యమునందే జరుగుతున్నది. వెరీ ఇంపార్టెంట్. అందుచేత సకల మనోవృత్తులకు చైతన్యము సాక్షి అయి ఉన్నది. అంతే. ఎవరిలో అయినా, అది సుబ్బారావు గారైనా, అప్పారావు గారైనా, దేశ ప్రధాని అయినా, ప్రపంచాధినేత అయినా సరే, బ్రహ్మాండాధిష్టానమైనా సరే, ఏదైనా సరే కదలిందనుకోండి, సగుణ సాకారం అంతా కదులుతూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ సగుణ సాకారంలో అంతా ఇదే సమస్య. నిర్గుణ నిరాకారం కదలదు. అందుకని సాధకులందరూ మొదటి పరిణామాన్ని ఎలా పొందాలి? సగుణ సాకారం నుంచి నిర్గుణ నిరాకార స్థితికి ఎదగాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సగుణ సాకారంలో నిలకడ చెందాలని ఎంత ప్రయత్నించినా, అలలు ఆగిన తర్వాత స్నానం చేస్తానంటే ఎప్పటికవుతుంది? ఆ అలలు ఆగేది లేదు, ఈ స్నానం చేసేది లేదు. జాగ్రత్తగా గమనించుకోవాలన్నమాట. తనలో తానే నిర్గుణ నిరాకార స్థితిని జాగ్రత్తగా పొందాలి. అలా అప్పుడు మాత్రమే అది సాధ్యం. చదవండి. వృత్తి జ్ఞానము పరిమితమైనది. పరిమితమైన వృత్తి జ్ఞానమునకు కారణమైన చైతన్యము అపరిమితమై ఉన్నది. అంతే. ఎప్పుడూ ఆధారం అపరిమితం, సర్వవ్యాపకం, సర్వగతం, సర్వాధారి, సర్వధారి, సర్వకారణం, సర్వసాక్షి. ఇది ఆధారం యొక్క లక్షణాలు. ఆధేయముల యొక్క లక్షణాలు వాటికి వ్యతిరేకం, పరిమితం. ఏదో ఒక పరిమితి. ఈ ఇల్లే నా ప్రపంచం అండి, ఇదో పరిమితి. ఈ బావే నా ప్రపంచం అనుకోండి, ఓ కప్ప. ఈ కప్ప గారికి ఎక్కడి నుంచో వచ్చినటువంటి, సముద్రంలో నుంచి వచ్చినటువంటి మరో జలచరం చెప్పింది, ఏమమ్మా అర్థం ఉందా? ఈ బావేనా నీ ప్రపంచం? విశాల ప్రపంచం చాలా ఉంది అవతల, అది సముద్రం, అదంతా నీళ్లే, అసలు ఎప్పటికీ నీళ్లు ఇంకిపోవు, ఈ బావిలో ఎప్పటికైనా నీళ్లు ఇంకిపోతాయి అని ఇలా చెప్తూ ఉంటాం. ఈ కథల సారాంశం ఏమిటంటే, ఎప్పటికైనా మానవుడు వృత్తి అనే పరిమితిని దాటాలి సాధన ద్వారా. సాధన ఎందుకు చేయాలండి? చాలా మంది అంటారు, ఏ సాధన నీకెందుకు, వేసానికి పనికిరా. ఎవరికి? అదేదో పరబ్రహ్మ నిర్ణయం అయినటువంటి వాళ్ళకి. ఎవరైతే ఈ వృత్తి శూన్యాన్ని, చిత్శూన్యాన్ని, శూన్యాలు చాలా స్థాయిల్లో ఉంటాయి. ఆకాశం అని చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది, శూన్యం అని చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది, పంచ గగన పద్ధతి ఒకటి ఉంటుంది. అలాగే శూన్య స్థాయి భేదాల్లో, శూన్యంలో కూడా స్థాయి భేదాలు. వృత్తి శూన్యం, చిరాకాశం, దహరాకాశం లీనమైపోయేటటువంటి చిత్ శూన్యం ఒకటి ఉంది. దాని అవతల ఇంకా మహాశూన్యం అని ఒకటి ఉంది. ఇలా దీంట్లో కూడా స్థాయి భేదాలు. మరి ఏ శూన్యం గురించి చెప్తున్నావా నువ్వు అంటారు పెద్దలు. తెలిసిన వాడు. తెలియని వాళ్ళకి ఏంటంటే ఈ స్థాయి భేదం, స్థితి భేదంతో పని లేదు. దేనికి అన్వయం చేస్తున్నావు అనేది తెలియదు కదా. అందువల్ల వృత్తి సత్యంగా ఉన్నటువంటి వాడు, కదలటమే సత్యంగా ఉన్నవాడు, వ్యవహారమే సత్యంగా ఉన్నవాడు, ద్వంద్వ అనుభవమే సత్యంగా ఉన్నవాడు, విషయానుభవమే సత్యంగా ఉన్నటువంటి వాడు, అప్పుడు ఇంద్రియ సంఘాత, సంవేదన, మనోరూప,
బుద్ధి రూప కర్మజనిత సుఖ దుఃఖ ప్రవాహ రూపంలో కొట్టుకుపోతూ ఉంటాడు. సరే, చైతన్యము అఖండ జ్ఞాన స్వరూపమై అలరారుచున్నది. అఖండ జ్ఞానం, అఖండ జ్ఞానం. ఈ అఖండ అన్న లక్షణం పట్టుకోవాలండి. జ్ఞానం అంతటా ఉంటుంది, వృత్తి జ్ఞానంలో కూడా జ్ఞానం ఉంటుంది, కానీ చైతన్యం అఖండ జ్ఞానం. అన్ని వృత్తులలో ఉన్నది ఖండ జ్ఞానం. ఈ ఖండము అఖండము అన్నది బాగా తెలుసుకోవాలి. ఇది కైవల్య మార్గంలో స్పష్టంగా చెప్తారు. ఎందుకంటే ఇక్కడ సూచనగా మాత్రమే చెప్తారు. ఎందుకంటే ఇప్పుడే తెలుసుకోలేడు. వృత్తి శూన్యమే తెలుసుకోలేని వాడు మహాశూన్యానికి అవతల ఉన్న అఖండత్వాన్ని తెలుసుకుంటాడు. జాగ్రత్తగా వృత్తి శూన్యం మహాశూన్యం ఈ రెండూ కలిసిపోవాలండి. పిండ బ్రహ్మాండములు దానందలి అహము, పిండమునందలే అహము, బ్రహ్మాండమునందలే అహము. ఇవి నాలుగు ముక్కలుగా 4 ఖండాలుగా ఉన్నాయి. ఈ 4 ఖండాల కూడిక చేరిక కలిపితే అఖండంబౌ ఎరుక గదరా మాయన్న. అంటే అర్థం ఏంటి? మహాశూన్యానికి ఆధారంగా ఏదైతే ఉందో అది అఖండ ఎరుక. అంటే అర్థం ఏంటి? బ్రహ్మణోరవ్యక్త అవ్యక్తాన్ మహత్ మహదోర్మహదహంకార మహదహంకారాలు ఆకాశ అని కదా. అక్కడి నుంచి పంచతన్మాత్రల నుంచి పంచభూతేభ్యో నుంచి అఖిలం జగత్, ఇలా వచ్చేసాం మనం క్రమ సృష్టిలో. మహాశూన్యం అంటే ఇప్పుడు ఎక్కడ చెప్తున్నాం? బ్రహ్మణోరవ్యక్త దగ్గర చెప్తున్నాం. ఆ అవ్యక్తం మహాశూన్యం, దానికి సాక్షి అవతల ఉన్నది బ్రహ్మం. అది ఏ బ్రహ్మమయ్యా? అది నిష్ప్రతియోగికం, నిర్గుణం. నిర్గుణం నిష్ప్రతియోగి ఈ 2 ముక్కలు, 2 మాటలే ఉన్నాయి అవతల కైవల్యంలో. పరము పరాత్పరము అంతే. అందువల్ల ఈ నిర్వచనం చేసేటప్పుడు సరిగ్గా గనక స్థితి భేదాన్ని గనక పట్టుకోలేకపోతే ఇదంతా చార్వాకవాదంలోకి నిరీశ్వరవాదంలోకి వచ్చి పడిపోతుంది. ఎందుకంటే పరమపద సోపాన పటంలో ఆ చివర కొడితే ఈ చివరకు వస్తాడు. ఇది సిద్ధాంత విచారణలో అన్నింట్లో ఉండే సమస్య. ఇది అద్వైతంలో కూడా అదే సమస్య. బ్రహ్మమును నిర్ణయించలేకపోయాం అనుకోండి, ఠక్కుమని లేవగానే సరాసరి శరీరంలోకి వచ్చేస్తాం. ఆ నిర్ణయం తెలియలేదనుకోండి, సదా సర్వదా శరీరమే సత్యం. శరీరం పోతే వాడు కూడా పోయినట్టు అంతే. ఇందువల్ల ద్వైత విశిష్టాద్వైత అద్వైత అచల సిద్ధాంతాలు అన్నింటిలో కూడా విచారణ వాచ్యార్థానికి అత్యంత ప్రాథమిక స్థాయి గనక దిగిపోతే అది వెంటనే శరీరము, శరీర సంగతమైనటువంటి చైతన్యము, చైతన్య సాక్షి అన్నీ ఒకటేనండి. శరీరం పోతే అన్నీ పోయినట్టే. ఇవాళ ఆధునిక విజ్ఞానవేత్తలు చెప్పేది కూడా ఇదే. అసలు శరీరంలో నేనన్న భావనే లేదండి, నేనన్న స్థానమే లేదండి, నేనన్నటువంటి ఎరుకే లేదండి, మీరు చెప్పేటటువంటి పునర్జన్మ లేనే లేదండి, ఈ చిత్తవృత్తులు మీరేదో అటు ఇటు దేహాంతర ప్రాప్తి కలుగుతుంది ఏమి లేదండి, ఆ జ్ఞానం ఎక్కడా నిలబడదండి, ఈ అజ్ఞానం ఎక్కడా నిలబడదండి, అలాంటి ఆర్గాన్ ఏమి లేదండి. ది ఆర్గాన్స్ ఆర్ నాట్ రీప్రొడ్యూస్డ్. ఆర్గాన్ ఒకసారి వచ్చింది, వాడి ఇష్టం వచ్చినట్టు వాడు బతికాడు, పోయాడు, పుట్టాడు, పోయాడు. మశకమ వలె, క్రిమి కీటకాదుల వలె, సూక్ష్మ జీవుల వలె వీడు అంతే, కాస్త పెద్దగా ఉన్నాడు అంతే. అంది ఆధునిక విజ్ఞానం. ఈ స్థాయి చార్వాకవాదాన్ని వేదవ్యాసుడి కాలంలోనే పరిశీలించారు. ఆనాడే చెప్పారు, ఒరే బాబు ఈ పాఠం చెప్పడానికి పెద్ద విశేషం లేదు, దీనికి ఏం కావాలి? బ్రెడ్ బటర్ ఈ 2 ఉంటే చాలు, ఆహారం ఒకటి ఉంటే చాలు, అన్నమయ కోశ ప్రధానం, అన్నమయ సంగతమైనటువంటిదే జీవము. ఈ మాట చెప్పడానికి పెద్ద పరిశోధన అవసరం లేదు నాన్న, ఇది అందరికీ తెలుసు. ప్రతి జీవి యొక్క అనుభవంలో, రోజువారీ జీవిత అనుభవంలో ఆకలి కోసం ఏడవడం, తినటం, పడుకోవడం, నిద్రపోవడం, సుఖం దుఃఖం, వీటి గురించి ఎవరెవరికి చెప్పక్కర్లేదు. ఆహార నిద్రాభయ మైథునేచ్ఛల గురించి ఎవరికి బోధించని అవసరం లేదు. అవి సహజ సంగతములు, అన్నమయములు. కాబట్టి మహా అయితే ప్రాణమయములు, ఎక్కువలో ఎక్కువ. ఒకవేళ ఏమైనా కొద్దిగా వికాసం ఉంటే అది ప్రాణమయం. దీనికి సాధనతో పని ఉంది.
దీనికి ఈశ్వరుడితో పనే ఉంది, దీనికి విచారణతో పనే ఉంది, దీనికి జ్ఞానంతో పనే ఉంది. ఇహ ఈ పదార్థ విజ్ఞానవాదులందరూ లేదా ఆధునిక విజ్ఞానవాదులందరూ జాగ్రత్తగా లోతుగా పరిశోధించడం మొదలుపెట్టారు. ఏమిటి వీళ్ళు ఏదో చెప్తారు, చైతన్యం అంటారు, ఆత్మ అంటారు, బ్రహ్మ అంటారు, పరం అంటారు, పరాత్పరం అంటారు. ఏమిటేమిటో చెప్తుంది ఈ సనాతన ధర్మం, ఏమిటేమిటో చెప్తుంది ఈ వేదాలు ఉపనిషత్తులు అని ఆలోచించడం మొదలుపెట్టారు. నిదానంగా ఎదుగుతూ ఉన్నారు. ఇంకా నిర్ణయం చేసే స్థాయికి రాలేదు. వాళ్ళు నిర్ణయం చేసే స్థాయికి రానంత మాత్రాన విజ్ఞాన వికాసం లేనట్లేనా? అది అలా కొన్ని వేల సంవత్సరాల తర్వాత మళ్ళా వాడేళ్ళు తెలుసుకుంటాడు. ఒకప్పుడు ఎప్పుడో చెప్పాం, ఏనాడు మా తాతగారి టైంలో రసాయనిక ఎరువులు వాడకూడదు, కేవలము సాంప్రదాయకమైనటువంటి ఎరువులే వాడాలి, రసాయనిక ఎరువులు ఏ పరిస్థితిలోనూ వాడి పంటలు పండించకూడదు, ఇది ప్రకృతికి హాని, జీవులకు హాని అని చెప్పి. కానీ అప్పుడు సమస్య ఏంటంటే ఆహార లోటు, జనాభా ఎక్కువ, ఆహారం తక్కువ. మరి అలాగా ఆనాడు ప్రశ్నించారు. సరే, అర్జెంటుగా 20 బస్తాలు పండే చోట 50 బస్తాలు పండించారు. మరి ఏం చేయాలి? ఒక్కసారి పిల్లవాడు దోమలాగా ఉన్నవాడు ఏనుగులాగా ఇబెట్ చేశాడు, అంతే. టాకా టాకా ఇంటింటికి తిరిగి ఉచితంగా ఐఎంఎస్ లోన్లని ఉచితంగా రూపాయికి పావలాకి యూరియా సప్లై చేసేవాడు, అంతే. బస్తా పట్టుకెళ్ళడం, వాడికి కావాల్సిన 5 కిలోలు 10 కిలోలు ఇచ్చేయడం. అలా అప్పిచ్చి మరి ఎదురు అప్పిచ్చి మాఫీ చేసి ఉచితంగా ఇచ్చి రసాయనిక ఎరువుల్ని అలవాటు చేశాం. అంతకుముందు మనం ఎప్పుడూ కూడా ఇన్ని కీటకనాశినులను వాడలేదు. ఎప్పుడైతే రసాయనిక ఎరువుల్ని వాడడం మొదలుపెట్టామో అప్పుడు విపరీతంగా కీటకాలు వృద్ధి చెందిపోయినాయి. హాని చేసే కీటకాలు వృద్ధి చెందిపోయినాయి. వాటిని నాశనం చేయడానికి కీటకనాశినులు కనిపెట్టాం. ఇప్పుడు ఏ దశకు వచ్చేసామంటే మళ్ళా జీరో బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్, ZBNF, గ్లోబలైజ్డ్ ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే అందరూ ఒకటే ప్రాబ్లం, ఏమంటే ప్రకృతి ఆధారంగా ఆర్గానిక్ ఫుడ్ ఏమైనా దొరుకుతుంటారా మీ దగ్గర? ఎంత సమస్య వచ్చిందండి. 50 ఏళ్లలో ఉల్టా పల్టా అయిపోయింది. ఇదే మాట పరమాచార్య వారి దగ్గరికి ఆధునిక విజ్ఞానవేత్తలు వెళ్ళారు. ఇప్పుడు కాదు, స్వాతంత్రానికి ముందు వెళ్ళి, ఏమయ్యా మీరు ఇట్లా చెప్తున్నారు, మేము ఇట్లా చెప్తున్నాము, ఇది ఎలా కుదురుతుంది, ఈ పొత్తు ఎలా కుదురుతుంది మీకు మాకు? సరే నాయన, మేము వేదవ్యాసుడు కాలం నుంచి ఇదే మాటలు చెప్తున్నాం, మేము కొత్త మాటలు చెప్పటంలా. మాకు వేదంలో ఇదే చెప్పారు, ఉపనిషత్తుల్లో ఇదే చెప్పారు, ప్రస్థానత్రయంలో ఇదే చెప్పారు, మాకు పరమాత్మ ఇదే చెప్పాడు, మేము ఇదే చెప్తాం. మనుషులు మారినంత మాత్రాన మేము సూత్రాలు, సూచనలు, విధానాలు, సమన్వయాలు మార్చం, నిర్ణయాలు అసలు మార్చం. ఇది ఎప్పటికీ శాశ్వతం. సృష్టి ఉన్నంత వరకు ఇవి ఇలాగే ఉంటాయి. ఒకవేళ సృష్టి గనక యుగం మారిపోతే మరలా ఇదే విజ్ఞానం కొనసాగుతుంది, అంతే తప్ప ఈ విజ్ఞానం మారదు, ఈ పారమార్థిక విజ్ఞానం మారదు అమ్మన్నారు. అదేంటయ్యా అన్నారు. అదంతేనయ్యా, నువ్వు ఇవాళ అవునంటావు, రేపు కాదంటావు. అదేంటంటే తూచి ఆనాడు అట్ట అనుకున్నానండి, తూచి అయిపోయింది, వాళ్ళు పొరపాటు అయిపోయింది, ఇది చాలా తేడా వచ్చేసింది, మానవాళికి చాలా ప్రమాదం కలిగించింది, ఏదో ప్రయోగం చేశాం, ఓ 50 ఏళ్ళు, ఓ 100 ఏళ్ళు ప్రయోగం చేశాం, 100 ఏళ్ల ప్రయోగం తర్వాత తెలుసుకున్నాం, ఇది వేస్ట్ అని తెలుసుకున్నానండి, ఇది లేనిదని తెలుసుకున్నానండి అంటే, వాడు లేనిదని చెప్పాలి, ఇది అనవసరం అని చెప్పాలి, ఇది అసత్యం చెప్పాలి, ఇది అజ్ఞానం అని చెప్పాలంటే 100 ఏళ్ళు పడుతుంది. చూడండి, పారమార్థిక విజ్ఞానానికి పదార్థ విజ్ఞానానికి మధ్య ఈ స్థాయి భేదం ఉంటుంది. అని ఇది విజ్ఞానం కాదని చెప్పడానికి వీలు కాదు. ఇది కూడా వృత్తి సహితం. ఇది అన్నమయ కోశం, పంచకోశాలతో కూడిన వ్యవహారంలో ఈ విజ్ఞానం. ఎందుకని ఈ అన్నమయ కోశాన్ని నిలబెట్టాలంటే అన్నం ఎంత అవసరమో, వేదన వస్తే ఔషధం కూడా అంతే అవసరం. ఆ ఔషధాలు ఆధునిక పదార్థ విజ్ఞానంతో తయారు చేసి, పూర్వం లేవండి, ఈ విజ్ఞానం లేకముందు ఔషధాలు లేవా? ఓ బోల్డ్ ఉన్నాయి ఔషధాలు. ఆనాడు ట్రీట్మెంట్ చేసిన విధానం వేరు, ఈనాడు ట్రీట్మెంట్ చేసే విధానం. ఇలా ఎప్పటికప్పుడు కాలాంతరంలో ప్రతిదీ కూడా స్థూలం నుంచి సూక్ష్మానికి, సూక్ష్మం నుంచి సూక్ష్మతరానికి, సూక్ష్మతరం నుంచి సూక్ష్మతమానికి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అయితే ఆధారమై ఉన్నటువంటి చైతన్యం ఏమైనా మారిందా? ఏం మారదు. అది ఎప్పుడు అలాగే. నువ్వు 25 బస్తాలు పండించినప్పుడు పంచభూతాలయందు అనుస్యూతమై ఉన్న చైతన్యం అలాగే. 50 బస్తాలు పండిస్తున్న ఈనాటి కాలంలో కూడా ఆ చైతన్యం అలాగే.
భారతదేశ జనాభా 3 కోట్లు ఉన్నప్పుడు కూడా చైతన్యం అలాగే, 130 కోట్లు అయినప్పుడు కూడా అంతే. చైతన్యంలో ఏ మార్పు రాదు. వృత్తి సంగతమైన గొడవ ఇదంతా. జననం నుంచి మరణం వరకు ఉన్న సమస్యలన్నీ కేవలం వృత్తి సంగతం, విషయ సంగతం, కోశ సంగతం, ద్వంద్వ సంగతం. ఇలా జాగ్రత్తగా అర్థం చేసుకో. ఆధారమై ఉన్నటువంటి చైతన్యం, ఆధారమై ఉన్న సాక్షి, ఆధారమై ఉన్న సత్ ఎప్పుడూ మారదు. చదవ. వృత్తి జ్ఞానము వస్తువులపై అనుభవములపై ఆధారపడి కదులుచున్నది. అంతే. ఒకప్పుడు కేవలం నూనె దీపాలే ఉండేవి, ఎలక్ట్రిసిటీ లేదు, నో విద్యుత్ శక్తి. అప్పుడు ఈ విద్యుత్ శక్తి ఉపయోగించేటటువంటి ఉపకరణాలు ఏవీ లేవు, బల్బే లేదు. బల్బు లేకపోతే ఫ్యాన్ ఎక్కడిది? ఫ్యాన్ లేదు. ఫ్యాన్ లేకపోతే ఏసీ ఎక్కడిది? అది అసలు లేదు. గ్రైండర్ ఎక్కడిది? అది లేదు. మిక్సీ ఎక్కడిది? అసలు లేదు. ఏమి లేవు. ఎలక్ట్రిక్ స్టవ్ లేవు. ఇవన్నీ కేవలం ఈ 50 ఏళ్లలో మాత్రమే ఈ ఉపకరణాలు, వస్తువులు వచ్చినాయి. ఇప్పుడు కొత్త కోడలు గారిని పాత పద్ధతిలో, అంటే మా అమ్మమ్మ గారి టైం అప్పుడు పద్ధతిలో గనక ఏర్పాటు చేస్తే, ఇప్పుడు కొత్త కోడలు గారు ఎలా చేస్తారు మరి? ఎందుకని? ఆవిడ 50 ఏళ్లలో మార్పు చెంది 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 లేటెస్ట్ అల్ట్రా మోడర్న్ ఎక్విప్మెంట్తో వాడుకునేటటువంటి దశలో వచ్చింది. మరి ఇప్పుడు కరెంటు లేనటువంటి, ఇంటర్నెట్ లేనటువంటి ప్రపంచంలో కనుక తీసుకెళ్ళి ఉంచితే ఎవరైనా అబ్బో అసలు బ్రతకడమే వేస్ట్ అండి బాబు, బ్రతకడమే కష్టం అండి బాబు, ఇక్కడ ఎలా బతుకుతాం? ఓ ఫ్యాన్ లేదు, ఓ ఏసీ లేదు, ఒక టీవీ లేదు, ఒక ఎంటర్టైన్మెంట్ లేదు, ఏం లేదు, అబ్బే వేస్ట్ అండి బాబు. 50 ఏళ్ల క్రితం ఇప్పటికీ ప్రపంచంలో కేవలం 40% ప్రాంతాలు మాత్రమే విద్యుత్ శక్తిని, ఇంటర్నెట్ని కలిగి ఉన్నాయి. 60% భూమండలంలో ఇంటర్నెట్ లేదు, విద్యుత్ శక్తి కూడా లేదు. చాలా జాగ్రత్తగా గమనిస్తారు. మరి అక్కడ జీవించే వాళ్ళంతా అనాగరికులండి, ఇల్లిటరేట్స్. ఇలా వృత్తి జ్ఞానంలో అంత ద్వంద్వ ప్రవృత్తి, ఎప్పుడు దీని గొడవ ఇదే. నీ వృత్తి ఎప్పుడు ఏం చేస్తుంది? అది ఉపయోగించే ఉపకరణాల ద్వారా, అది ఉపయోగించే జగత్తు ద్వారా, అది ఉపయోగించేటటువంటి పంచకోశాల ద్వారా ఏవేవో నిర్ణయాలను ఈ పూట చేస్తుంది, రేపు కాదంట. ఇది మన పరిణామం. ఇంతోటి దానికి ఓ బుర్ర బద్దలగొట్టుకోవడం ఎందుకురా బాబు అన్నారు పెద్ద. చదువు. ఆత్మజ్ఞానము స్వయం ప్రకాశమై ఆధారరహితమై ఉన్నది. దేశకాలాదులను అధిగమించి మనుగడను సాగించు మహోజ్వల ఉనికి అయి ఉన్నది. అది అన్నింటికీ ఆధారమై ఉన్నదే కానీ అది స్వయముగా ఏది కదలటం లేదు. అహం వృత్తి ఆంతర్యంలో కదిలి దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యము చెందును. దేహముతో తాదాత్మ్యము చెందగానే దేహ లక్షణములను తనపై ఆరోపించుకొను. అంతే, ఆరోపించింది అంతవరకే, అధిష్టానం కాదనమాట. కాబట్టి వేదాంతంలో చెప్పబడేటటువంటి విధానానికి ఒక సూత్రం ఉంది. అధ్యారోప అపవాదము అనే సూత్రం ద్వారా వేదాంతంలో ప్రతిదీ నిర్ణయ క్రమం బోధించబడుతుంది. అధిష్టానం ఏదో తెలియాలి, ఆరోపించబడినది ఏదో తెలియాలి, ఏది అపవాదం చెయ్యాలో కూడా తెలియాలి. ఈ మూడు తెలియడమే విచారణ. నేను చాలా కాలం నుంచి విచారణ చేస్తున్నామండి అన్న వాళ్ళందరూ, పాఠం చెప్పే వాళ్ళందరూ, ఎవరైతే బోధించే వాళ్ళు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా చెప్పేటప్పుడు నువ్వు దేన్ని అధిష్టానంగా చెప్తున్నావు, దేన్ని ఆరోపిస్తున్నావు, దేని మీద ఆరోపిస్తున్నావు? ఈ ఆరోపించే కాలంలో
అపవాదం చేసే సమయం వచ్చేటప్పటికి దేన్ని అపవాదం చేయాలి, ఈ ఈ సత్యాలను గ్రహించాలన్నమాట. ఇలా నిర్ణయక్రమంగా చెప్పేటటువంటి వాళ్ళు అయితేనే జ్ఞాన మార్గంలో పనికొస్తారు. అంటే జ్ఞాన మార్గంలో బోధించే వాళ్ళలో కూడా ఈ రకమైన కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట. ఏది అధిష్టానం, ఏది నిర్ణయంగా నిలపాలో అది నిలపాలి, ఏది ఆరోపితమో అది లేనిదిగా నిరూపించాలి, అపవాదం చేసి నిర్ణయం చేసేయాలి. ఈ క్రమాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈ ఆత్మబోధలో కూడా ఇదే అంశం ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తూ ఉంటాం, ఏది లేదో యామాసా మాయ, ఏది లేదో అది మాయ, లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు భ్రాంతి కలుగుతూ ఉన్నటువంటి దానిని ఎలా తొలగించాలో, సద్వస్తువుని ఎట్లా నిర్ణయించాలో అనేటటువంటి పద్ధతిలో చెప్పబడు. ఈ చెప్పే విధానానికి అధ్యారోప అపవాదము అంట. ఈ ఆరోపించామన్నప్పుడల్లా మీకు ఈ సూత్రం గుర్తు రావాలి, ఈ సత్యం గుర్తు రావాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. వస్త్రం మీద రంగు ఎలా అయితే ఆరోపించబడిందో, జగత్తులో రంగులు ఎలా ఆరోపించబడుతున్నాయో, అలా వృత్తులన్నీ ఆరోపించబడినవే. అహం వృత్తి చేత కదిలినటువంటివి అనేకములైనటువంటి మనోబుద్ధులలో ఉన్న వాసనాత్రయ, గుణత్రయ, శరీరత్రయ, దేహత్రయ, తాపత్రయ, రుణత్రయ, అవస్థాత్రయ త్రయములు అనేటటువంటి త్రివృత్కరణముతో కూడిన త్రిపుటితో కూడినటువంటివన్నీ వృత్తులే. ఇలా జాగ్రత్తగా గమనించు. త్రిపుటి ఆరోపితం, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. త్రిపుటి ఏదైనా సరే అది ఆరోపితం, అధిష్టానం కాదు. ఆవాల త్రిపుటికి సాక్షి, అది అధిష్టానం, అది మారదు. ఇది అధిష్టాన ఆశ్రయ పద్ధతి అంటారు. దీనికి ఎవరికైతే ఈ పద్ధతి ద్వారా అధిష్టాన నిర్ణయం అయిందో వాళ్ళకేం తెలుస్తుంది అంటే ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట, జీవన్ముక్తి వరకు తెలుస్తుంది, తుర్యనిష్ట వరకు తెలుస్తుంది. ఇప్పుడు అతీతం, తుర్యానికి అతీతాన్ని ప్రతిపాదిస్తున్నారు, తద్రహితాన్ని ప్రతిపాదిస్తున్నారు, వస్తుమద్రహితాన్ని ప్రతిపాదిస్తారు. అది కైవల్యం, పరం, పరాత్పరం. అక్కడ ఈ అధిష్టానాన్ని ఎట్లా విడిపించాలో ఆలోచిస్తారు. అక్కడ ఆశ్రయం గురించి మాట్లాడరు. దాన్ని ఆశ్రయ పద్ధతిగా చూడకూడదు. వచ్చిన చిక్కు ఏమిటంటే చెప్పడానికి ఉపమానాలు లేక, అధిష్టాన స్థితిలో ఉపమానాలు ఎలా ఉంటాయి, రెండవది లేదుగా, అసలు ఉపమానోపమేయములుగా చెప్పడానికి వీలే కాదు. అలాంటిది కైవల్య మార్గాన్ని బోధించేటప్పుడు కూడా సృష్టిలో ఉన్నటువంటి ఉపమానాలను తీసుకుని చెప్తున్నారు. ఇక్కడ వచ్చింది సమస్య. సృష్టిలో తనకు ఈ శిష్యుడు ఆశ్రయించినటువంటి వాడికి అసాధ్యము అనేటటువంటి లక్షణాలను తెలియజెప్పడానికి వీలైనటువంటి, అంటే కుందేటి కొమ్ము, గగన కుసుమము, ఇలాంటివి ఏవో ఉంటాయి రకరకాలు, అవన్నీ చెప్తారు. అవి ఎన్ని చెప్పినా అవన్నీ ఎక్కడవండి, ద్వంద్వంలోవి కదా. ద్వంద్వంలో చెప్పబడినటువంటి ఉపమానంతో అద్వైత సిద్ధికి ఆధారభూతమై ఉన్న బ్రహ్మముని ఎట్లా నిరసిస్తాం, ఇది ఎలా సాధ్యం అని తిరిగి ప్రశ్నించారు అనమాట. అక్కడ చెప్పింది విను అంటుంటారు. అది సరైన విధానం కాదు. మన సనాతన ధర్మం ఎప్పుడూ కూడా గురు శిష్య బాంధవ్యంలో చెప్పింది విను అని చెప్పేటటువంటి గురువు గారి దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకని తిరిగి ప్రశ్నించడం చేత కాని వాడు శిష్యుడు ఎట్ట అవుతాడు? తిరిగి ప్రశ్నించని వాడు విచారణ మార్గానికంటే పనికి వస్తాడు. లక్ష్య శుద్ధి కొరకై, లక్ష్య సిద్ధి కొరకై ప్రయత్నించేటటువంటి సాధకుడు, శిష్యుడు తప్పక గురువును ప్రశ్నించాలి, గురువు సమాధానం చెప్పాలి. ఎట్లా చెప్పాలి? గురువు సమాధానం చెప్పడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఎందుకని? అతను అనుభవజ్ఞుడు, అతను కేవలం శాస్త్ర విచారణ చేత పరిమితమైన వాడు కాదు. శాస్త్రాలు ఏదో ఎటుపక్కకు అన్వయం చేస్తే, ఏ దృష్టితో అన్వయం చేస్తే అట్లా రాయబడినట్టు కనబడుతుంటాయి. ఎవరికి వాళ్ళు వాళ్ళకి తోచినట్టు రాసుకుంటారు. ఇప్పుడు భగవద్గీతను తీసుకున్నారనుకోండి, మీకు ద్వైత వ్యాఖ్య కూడా కనబడుతుంది, విశిష్టాద్వైత వ్యాఖ్య కనబడుతుంది, అద్వైత వ్యాఖ్య కనబడుతుంది, శంకర భగవద్వాదులు రాసిన శంకర భాష్యం అద్వైత వ్యాఖ్య కనబడుతుంది.
సరే, దాన్ని కైవల్యానికి అస్పర్శ యోగం అనే పద్ధతిలో రహిత మార్గానికి కూడా అన్వయం చేసి పెద్దలు రాశారు. అలా కూడా కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా నువ్వు క్షరపురుషుడికి అన్వయం చేస్తున్నావా, అక్షర పురుషుడికి అన్వయం చేస్తున్నావా, పురుషోత్తముడికి అన్వయం చేస్తున్నావా, ఈ సత్యాన్ని గుర్తించాలి. నీ వృత్తులలో కూడా ఇదే ప్రాబ్లం ఉంది, నీ మనోబుద్ధులు కూడా ఇదే ప్రాబ్లం ఉంది. ఎంతసేపు అది క్షరం వైభవం చేస్తుంది. దానికి ఎంతసేపు ఇప్పుడు ఏం బోధించాలి, బోధించే బాధ్యత నీదే. అక్కడ ఎవరో వేరే గురువు గారు వచ్చి బోధించరు. అక్కడ నీవే స్వయంగా గురువు, నీ మనసుకి, నీ బుద్ధికి. నీవే వాటిలో ఉన్న ఆరోపితమై ఉన్నటువంటి జగద్భావాన్ని పక్కకు జరిపి అధిష్టానమైనటువంటి స్వాత్మ చైతన్యాన్ని నిరూపించాలి. నువ్వు ఇది కదా, నీ నీ స్వాత్మస్వరూపం ఇది కదా, నీ స్వస్థితి ఇది కదా అని ఎప్పటికప్పుడు నీ మనోబుద్ధులకి నీవే బోధించాలి. ఇప్పుడు గురువు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడా, లోపల? నీ హృదయాంతర్వర్తి, నీ అంతర్యామి, నీ అంతరాత్మ, నీ అంతఃసాక్షి. ఇలా జాగ్రత్తగా ఈ అంతఃసాక్షి, అంతరాత్మ, అంతర్యామి, అంతరాత్మ ఎవడికైతే మేల్కొందో వాడు దీన్ని సులభంగా తొలగించుకోగలడు. వాడు చేటలో చెరిగితే ఎట్లా అయితే బియ్యం ఆ పొల్లంతా ఎగిరిపోతుందో అట్లా ఈ వృత్తి జ్ఞానంలో ఉన్న ద్వంద్వ ప్రవృత్తిని, ద్వంద్వానుభవాన్ని, ద్వంద్వ రూప జగత్తును, జీవ జగద్భావములను సులభంగా గుర్తుపెట్టేస్తాడు. ఇదంతా ఏం లేదు, ఇదంతా ఏం ప్రయోజనం లేదు, దీనివల్ల దేహాంతర ప్రాప్తి వల్ల ఇదేం ఉపయోగపడదు. అట్లే చిన్న నిద్రలో అసలే ఉపయోగపడదు. ఎందుకని? మనసు పడుకుంటుంది. అక్కడ మనసు పడుకోగానే సర్వవృత్తులు విలీనమైపోతాయి. అంతేగాని లేచేటప్పుడు మరలా అహం వృత్తితో అన్నీ వచ్చేస్తాయి. ఈ కాలత్రయం, మనసు గుర్తించే కాలత్రయం వృత్తి సంగతమైనటువంటి, సృష్టికి ఆధారంగా ఉన్న కాలత్రయం కాదది. జాగ్రత్తగా గుర్తించి విరమించాలి. చదవండి. రూపము, రంగు, లావు, పొడవు, పొట్టి మొదలగు లక్షణములను ఆపాదించుకొని తద్వారా సంక్రమించు దేహబాధలన్నీ తనవిగా భావించి వ్యధ చెందును. చాలా మందికి ఉన్నాయి కదా ఈ సమస్యలు. దీన్ని పెద్దగా విచారణ చేయక్కర్లే, అందరికీ అవే సమస్య. నల్లగా ఉన్నవాడికి తెల్లగా లేడని, తెల్లగా ఉన్నవాడికి ఆరోగ్యంగా లేడని, ఆరోగ్యంగా ఉన్నవాడు పొడుగ్గా లేడని, పొడుగ్గా ఉన్నవాడు మరెవరితోనో పోల్చుకుని అలా లేడని. ఇదంతా పదార్థ భావన. ఇంద్రియములతో సంబంధము కలిగి అంధత్వాన్ని, చెవిటితనమును ఆరోపించుకొని కలత చెందును. అది ఎప్పుడెప్పుడు ఇంద్రియ జ్ఞానం లోపించింది అనుకోండి, వాటి చేత కూడా కలత చెందుతూ ఉంటుంది. వినపడకపోవడం, కనపడకపోవడం, తెలియకపోవడం. ప్రాణముతో కలిసి ఆకలి దప్పులను గ్రహించి కలవరపడును. అంతే. ఆకలేసింది అనుకోండి, క్షణం నిలబడలేడు. దప్పికేస్తే అసలు నిలబడలేడు. ఈ మన కలవరపాటుకి ఇవన్నీ కారణాలే. కనపడకపోయినా సమస్య, వినపడకపోయినా సమస్య, తినకపోయినా సమస్య, అన్ని సమస్యలే మనకి. వీటన్నిటికీ కలవరపాటు, కలవరింత, ఇదంతా కారణం. మనస్సుతో మెలిగి భావవలయంలో చిక్కి బాధపడును. అంతే. ఇవన్నీ ఇంద్రియాలన్నిటికీ యో బుద్ధే పరతస్తు సహా వైపు నడుస్తాయి అన్నమాట. వీటికి లక్ష్యం ఎప్పుడు ఆ బుద్ధి, ఆ మనస్సే. ఈ మనసు బుద్ధికి రాజు ఎవరంటే ఆత్మ. కాకపోతే ఈ ఇంద్రియాలు ఆ ఆత్మస్వరూపాన్ని నిర్ణయించలేవు. ఇవి అశక్తములు. ఇవి మనసు దాకా వెళ్ళగానే వీటి పని అయిపోతుంది. ఆ మనసు బుద్ధి దాకా వెళ్ళగానే దాని పని అయిపోతుంది. ఆ బుద్ధి అహం వృత్తి దగ్గరికి వెళ్ళగానే దాని పని అయిపోతుంది. ఇప్పుడు సరైన మార్గంలో నడవలసిన వాడు ఎవడంటే జీవుడే. వేదాంత విచారణలో చాలా గొప్ప రహస్యం అండి. అంటే ఎందుకు చెప్తున్నారంటే, అంతా ఈ సమస్య మనసుతోనేనండి అనే వాళ్ళు ఎప్పటికీ మనసు దగ్గరే ఆగిపోతారు. అంతా సమస్య ఈ బుద్ధితోనేనండి అన్నవాళ్ళు ఎప్పటికీ బుద్ధి దగ్గరే ఆగిపోతారు.
అంతా సమస్య నేనుతోనేనండి. అహంకారం దగ్గర ఆగిపోతారు. తెలివి ఎవరికి ఉండాలయ్యా? విజ్ఞానం ఎవరికి ఉండాలి? వివేకం ఎవరికి ఉండాలి? నీకు కదా ఉండాలి. నేననే జీవుడికి కదా తాను అనుభవిస్తున్న సమస్య ఏమిటో తెలుస్తున్నది. తాను అనుభవిస్తున్న గర్భవాస నరకం ఎవరికి తెలిసింది? ఏ గర్భవాస నరకం ఏ జీవుడికి తెలిసిందో వాడికి ఇదంతా ఆరోపితమని నిర్ణయం కావాలి. వాడికి ఇదంతా వేస్ట్ అని తెలియాలి. వాడికి స్వరూప జ్ఞానం నిలకడ చెందాలి. అప్పుడు వాడేమయ్యాడు? ఈ దేహాత్మ భావంలో నుంచి, ఈ జీవభావంలో నుంచి చిజ్జడ గ్రంథి భేదనం జరిగిపోయింది. చిజ్జడ గ్రంథి భేదనం చాలా చాలా ఇంపార్టెంట్ వేదాంతంలో. చాలా చాలా ఇంపార్టెంట్. కర్మ మార్గంలోనూ అదే, భక్తి మార్గంలోనూ అదే, యోగ మార్గంలోనూ అదే, జ్ఞాన మార్గంలో కూడా అదే. చిజ్జడ గ్రంథి భేదనం అంటే ఇదే విషయం. అంటే కాసేపు చైతన్యంగా ఉంటాడు, కాసేపు ఏమో జడంగా ఉంటాడు. పంచకోశాలనే జడంతో కలిసి ప్రవర్తించేటటువంటి జీవుడు ఎప్పటికప్పుడు వృత్తికి మధ్య కాలంలో తాను చిదాకాశ స్థితి యందు, చైతన్య స్థితి యందు, ప్రకాశ స్థితి ఎందే ఉంటున్నాడు. మనం సాధనలన్నీ ఎందుకు చేస్తున్నామయ్యా అంటే ఈ వృత్తిని పెంచటానికి, ఆలోచనకి మధ్య దూరాన్ని పెంచడానికి, తానుగా ఉండేటటువంటి స్థితిలో నిలకడ చెందటానికి. నిమిషానికి 100 ఆలోచనలు వచ్చేవాడికి వాడు ఎట్ట తెలుసుకుంటాడు? కాబట్టి మనోవేగం తగ్గాలి, ప్రాణవేగం తగ్గాలి, ఇంద్రియ వేగం తగ్గాలి, ఆరోపితమైన వృత్తి జ్ఞానం ఉపశమించాలి. ఇలా జాగ్రత్తగా వీటిని అధిగమించి స్వస్వరూప జ్ఞానంలో నిలకడ చెందాలి. స్వాత్మనిష్ట యందు నిలకడ చెందాలి. సరే, బుద్ధిలో మెదిలి సంకల్పసుడిలో పడి అలమటించును. అంటే సంకల్పములనే సుడి, వేరే ఏమి లేదు బాబు. మానవ జీవితం అంతా మనసు, బుద్ధి వగైరా వగైరా, జననం మరణం, సుఖాలు దుఃఖాలు, ద్వంద్వ రూప ప్రవృత్తి సమస్తము సంకల్ప వికల్పాత్మకమైనటువంటి సుడిగుండం. అంతకుమించి వేరే సుడి తనలో తానే గిరగిరా తిరిగిపోతుంది. చాలా మందిని చూడండి, వాడిలో వాడే బాధ్యపడి, వాడిలో వాడే ఆలోచించు, వాడిలో వాడే కొమిలిపోతు, వాడిలో వాడే ఆనందపడిపోడు, వాడిలో వాడే గంతులు వేసేస్తూ, వాడిలో వాడే అంతా ఈ సుడిలో తిరుగుతుంటాడు. ఈ సంకల్ప వికల్పాత్మకం ఎప్పటి నుంచి అంటే ఏనాడు తల్లి గర్భంలో ఉన్న శిశువు కూడా నవ్వుతాడట. 7వ నెల దాటిన తర్వాత తల్లి గర్భంలో ఉన్న శిశువు నవ్వుతాడట. ఆనంద లక్షణం వ్యక్తంగా పనిచేస్తున్నట్టు అక్కడ నవ్వడం మొదలుపెట్టాడు. ఆఖరికి మరణ వేదంలో కూడా నవ్వాడు. సింతే కదా బతుకు అనుకున్నాడు. జాగ్రత్తగా హాసలీలా విలాసాదులన్ ఈశ్వర స్మరణ, పరమాత్మ స్మరణ కలిగినటువంటి వాడే ముక్త స్థితిని పొందుతాడు. సదా నిర్వికల్పోహం, సదా కేవలోహం, సదా నిష్క్రియోహం, సదా నిరవయవోహం, సదా నిష్ప్రపంచోహం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.